పరిపాలనను ఎలా చేయాలి అన్నది ఈరోజు మనం అందరం కూడా నేర్చుకుందాము. ఒకప్పుడు సృష్టములను ఆరాధించిన మనము, ఆ తర్వాత ఇప్పుడు మనమందరము కూడా సృష్టికర్తను ఆరాధిస్తున్న వారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రిని బయలుపరచకపోతే అసలు తండ్రి అన్న ఆ విషయం అన్నది మనందరికీ అర్థమయ్యేది కాదు. మనకంటే ఒక తండ్రి ఉన్నాడని, ఆయన పరలోకంలో ఉంటాడని, ఆయన మన కొరకే ఆలోచిస్తాడని, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు వచ్చి చెబితే కానీ మనకు తెలియలేదు. అంటే దేవుడు తన పని కొరకు ఒకప్పుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు, దీర్ఘదర్శులను, అపోస్తులను. ఆ తర్వాత ఈరోజు తన పని కొరకు మనందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే పరలోక ప్రయాణం అన్నది మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే పరలోకానికి మనం వెళతాము, ఎలా చేస్తే పరలోకానికి మనం వెళతాము. ఎందుకంటే భూలోకం అన్నది, భూమి అన్నది రక్త మాంసాలు గలవారు నివసించే లోకము. భూమి అన్నది రక్త మాంసములు గలవారు నివసించే లోకము. మరి మనం ఆలోచిస్తేనండి, ఈ దేహంతో ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఏ ప్రాంతానికైనా మనం వెళ్ళొచ్చు. ఒక దేశం నుండి ఒక దేశానికి వెళ్ళాలి అంటే మనకు 3 మార్గాలు ఉంటాయి. ఒకటి ఆకాశ మార్గము, అంటే ప్లేన్ ద్వారా, ఏరోప్లేన్స్ ద్వారా మనం వెళ్ళొచ్చు. రెండవది ఏంటంటే సముద్ర మార్గం గుండా వెళ్ళొచ్చు, షిప్పుల ద్వారా కూడా మరొక దేశానికి వెళ్ళొచ్చు. రోడ్డు మార్గం ద్వారా కూడా మరొక దేశానికి మనం వెళ్ళొచ్చు. అంటే ఈ దేహంతో ఈ భూమి మీద ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా మనం వెళ్ళొచ్చు. కానీ పరలోకానికి నువ్వు వెళ్ళాలి అంటే మనం ఎలా వెళ్ళాలి? ఎందుకంటే పరలోకం అన్నది మన గమ్యం కనుక, పరలోకం అన్నది మన గోలు కనుక, పరలోకానికి వెళ్ళడానికి మనం వచ్చాము కనుక ఆ పరలోక ప్రయాణం అన్నది ఈరోజు మీరు నేను ఎలా చేయాలో మనం ఆలోచన చేయబోతున్నాము. ఇక దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక క్లూ ఇచ్చాడు. నీ పరలోకపు యాత్ర ఎలా ఉండాలో, నీ పరలోకపు యాత్రకు నీకు కావలసిన ఆ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్స్ ఉండాలో దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక క్లూ ఇచ్చాడు. అది చూసుకొని మనం ముందుకు వెళదాము. మీరు చూడగలిగితే ఇంతకుముందు మనం చదువుకున్నాం బైబిల్ రీడింగ్లో, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు జాయింట్ వర్డ్స్గా ఉన్నాయి. వాటిని మనం చదువుకుందాము. మీరు మందులు కాక, మందులు అంటే డల్గా ఉండటం, డల్గా, మందులు అంటే డల్గా, రైట్. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మాదిరి వరకు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. అంటే పరలోక ప్రయాణం మనం ఎలా చేయాలో దేవుడు ఇక్కడ ఒక క్లూ ఇస్తున్నాడు. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, పరలోక యాత్రలో ఉన్న మనకు, ఈ పరలోక ప్రయాణంలో ఉన్న మనకి ఏముండాలి అంటే, ఒకటి విశ్వాసం ఉండాలి అంటున్నాడు, రెండవది ఓర్పు ఉండాలి అంటున్నాడు, మూడవది నిరీక్షణ ఉండాలి అంటున్నాడు. దేవుడు చేసిన వాగ్దానము ఆలస్యమైన కొంతమందిలో ఇదిగో ఈ విశ్వాసము, ఈ ఓర్పు, ఇదిగో ఈ నిరీక్షణ అన్నది
కొంతమంది భక్తులలో మనం కనపడుతున్నట్లుగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. అయితే ఇప్పుడు ఈ యాత్రలో ఉన్న మనలో కూడా ఈ 3 లక్షణాలు మనలో కూడా కనపడాలి. ఒకటి ఫెయిత్, రెండవది హోప్ అయితే రెండవది ఓర్పు అయితే మూడవది నిరీక్షణ. ఈ 3 మనలో కూడా కనపడాలి. ఎందుకంటే మనం కూడా పరలోకపు యాత్రలో ఉన్నాము. పరలోకపు యాత్రలో ఉన్నాం మనం కూడా. మరి బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, మనకు సమయం లేదు కనుక చాలామంది ఉన్నారు. ఈరోజు మాత్రం ఒక్కరు లేదంటే టైం ఉంటే ఇద్దరిని గురించి మనం నేర్చుకుందాము. అంటే దేవుడు చేసిన ఆ వాగ్దానము ఆలస్యమవుతున్నా విశ్వాసంతో, ఓర్పుతో, నిరీక్షణతో వారి యాత్రను ఎలా సాగించారో ఒక్కరిని ముందుగా మనం చూసుకుందాము. ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాము. ఎవరు మీరు చూడగలిగితే యెహోషువ గ్రంథము, బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం నుండి 11 వరకు దయచేసి వచనాలు రాసుకోండి. 6వ వచనం నుండి 11 వరకు దయచేసి రాసుకోండి. 6 నుండి 11 వరకు రాసుకోండి. ముందుగా 6వ వచనం మనము చదువుకుందాము. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనేజీయుడకు యుఫ్నే కుమారుడైన కాలేబు అతనితో ఇలాగూ మనవి చేసెను. కాదేశు బర్నేయాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు. ఎవరితో మాట్లాడుతున్నారు అమ్మ? ఎవరితో మాట్లాడుతున్నారు? కాలేబు గారు యెహోషువ గారితో మాట్లాడుతున్నారు. కాలేబు గారు యెహోషువ గారితో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో 7వ వచనాన్ని మనం రాగలిగితే, దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి నీ భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. ఎక్కడి సందర్భము కాలేబు గారు యెహోషువ గారితో మాట్లాడుతున్నారంటే, సంఖ్యాకాండము 13, 14 అధ్యాయాల్లో జరిగిన సందర్భము. మోషే గారు ఆ కానాను దేశాన్ని వేగు చూచుటకు ఒక 12 మందిని మోషే గారు కానాను దేశాన్ని మీరు వేగు చూచదండి. దేవుడేమో పాలు తేనెలు ప్రవహించు దేశం అంటున్నాడు, శ్రేష్టమైన దేశం అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ దేశం ఎలాంటిదో మీరు వేగు చూసి రమ్మని 12 గోత్రాల్లో నుండి 12 మంది పెద్దలను పంపిస్తాడు మోషే గారు. అమ్మ నిర్గమకాండ, సంఖ్యాకాండం 13, 14 ఇంటికెళ్ళి చదువుకోండి. ఎందుకు వారి గోత్రంలో నుండే ఎందుకు మోషే గారు పంపాలనుకుంటున్నాడు? వారి గోత్రంలో నుండి ఎందుకు పంపాలనుకుంటున్నాడు అంటే వారి గోత్రముల వారు వారికి చెబితేనే, వారి గోత్రాల వారికి చెబితేనే వాళ్ళు వింటారు, నమ్ముతారు కనుక ఒక్కొక్క గోత్రంలో నుండి ఆ గోత్రంలో పెద్దలను కానాను దేశాలను వేగు చూసుకొని పంపిస్తారు. ఆ పంపించిన వారిలో ఎవరున్నారంటే యెహోషువ గారు ఉన్నారు. ఆ పంపించిన వారిలో కాలేబు గారు కూడా ఉన్నారు. అయితే ఈ 10 మంది వెళ్ళిపోయి ఏం చేశారంటే చెడ్డ సమాచారం తెచ్చారు. 12 మందిని పంపిస్తే 10 మంది ఏమో చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. 2 మాత్రము మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. 10 మంది ఏమో చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు, 2 మాత్రము మంచి సమాచారాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడో 2 సంవత్సరాలలో ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి వెళ్ళవలసిన వీరు 10 మంది తెచ్చిన ఆ చెడ్డ సమాచారాన్ని నమ్మారు కనుక అరణ్యంలో 40 సంవత్సరాలు తిప్పాడు. కాబట్టి మనం ఆలోచిస్తేనండి 10 మంది తెచ్చిన చెడ్డ సమాచారం నమ్మాడు, కానీ యెహోషువ కాలేబులు తెచ్చిన సమాచారాన్ని మాత్రం నమ్మలేదు. అప్పుడు ఆ దేశాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు
అతని వయసు ఎంత అటండి? అతని వయసు ఎంత అటండి అమ్మ? ఎంతటమ్మా? 40 సంవత్సరాల ఈడు కలిగిన వాడు. అది గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఆ కానాను దేశం వేలు చూడడానికి వెళ్ళినప్పుడు కాలేబు గారికి 40 సంవత్సరాలు. రైట్. ఇప్పుడు 8వ వచనానికి మనం రాగలిగితే, 8వ వచనం మనం రాగలిగితే, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములకు కలగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. నిండు మనస్సుతో, దేవుడు అదే కదా మన నుండి కూడా కోరుకుంటున్నాడు. ఆయనని ప్రేమించేవాడు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ విధేయతతో దేవుణ్ణి మనము ప్రేమించాలి. దేవుని కూడా పూర్ణముగా మనం ప్రేమించాలి. అసంపూర్ణంగా మనం దేవుని ప్రేమించకూడదు. ఇక్కడ కూడా ఈయన ఎలా దేవుణ్ణి అనుసరించాడంటే పూర్ణ మనస్సుతో దేవుణ్ణి అనుసరించాడు. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ కానాను దేశాన్ని వేలు చూడడానికి వెళ్ళినప్పుడు అతని వయసు ఎంతంటే 40 సంవత్సరాలు. ఇప్పుడు 9-10 వచనాలు కూడా మనం చదువుకుందాము. ఆ దినమున నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి? అంటే దేవుడు 40 సంవత్సరాలప్పుడు కానాను దేశాన్ని చూసి రమ్మని పంపిస్తే ఆ వాగ్దానం నెరవేరడానికి పట్టిన కాలం ఎంత? ఆమె ఎంత పట్టిందమ్మా? 45 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 45 సంవత్సరాలు పట్టింది. వాగ్దానం చేసిందేమో 40 సంవత్సరాలప్పుడు, అది నెరవేరడానికి పట్టిన కాలము 45 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఆ కాలేబు గారి వయసు ఎంత? 85 సంవత్సరాలు. అంటే ఈ 45 సంవత్సరాలు కూడా అతనిలో అవిశ్వాసం కనబడదు. ఈ 45 సంవత్సరాలు కూడా అతను ఓర్పు కోల్పోయినట్టుగా కానీ, నిరీక్షణ లేనటువంటిగా ఆ స్థితి కానీ ఈ కాలేబు గారిలో మనకు కనబడదు. అంటే ఈ కానాను దేశానికి యాత్రలో ఉన్న ఈ కాలేబు గారిలో అవిశ్వాసం కానివ్వండి, ఓర్పు లేకపోవటం కానివ్వండి, నిరీక్షణను కోల్పోవటం కానివ్వండి, ఇవి ఏవి కూడా అతనిలో కనబడలేదు. ఈరోజు మనం కూడా పరలోకపు యాత్రలో ఉన్నాము. మన యాత్ర ఎప్పుడు ప్రారంభమైందంటే ఎప్పుడైతే మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తుని విశ్వసించి బాప్టిజం తీసుకున్నారో మీ యాత్ర కూడా ప్రారంభమైంది. ఎందుకు తీసుకున్నాం బాప్టిజం? ఈ బాప్టిజం అనేది ఎందుకు తీసుకున్నామంటే పరలోకానికి వెళ్ళడానికి మనం తీసుకున్నాము. కాబట్టి బాప్టిజం తీసుకున్నామంటే మీ యాత్ర కూడా ప్రారంభమైంది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు కదా. దీన్ని బైబిల్ భాషలో, ఆత్మీయ భాషలో దీన్ని ఏమంటున్నాడో ఒకసారి మీ బైబిల్ తెరిచి మీరు చూడగలిగితే, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు దయచేసి అందరము చదువుకుందాము. 2-3 వచనాలు దయచేసి అందరం చదువుకుందాం. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్టిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అంటే ఎర్ర సముద్రాన్ని దాటటము ఆత్మీయ భాషలో
బైబిల్ భాషలో ఏమంటున్నాడంటే ఇశ్రాయేలీలందరూ కూడా బ్యాప్టిజం పొందిరి అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న వెంటనే మనం కూడా పరలోకానికి వెళ్ళము. బ్యాప్టిజం తీసుకున్న వెంటనే మనం పరలోకానికి వెళ్ళాం. ఎర్ర సముద్రం దాటగానే కానాను దేశానికి వెళ్ళిపోయారమ్మా? ఎర్ర సముద్రం దాటగానే కానాను దేశానికి వెళ్ళిపోలేదు. యాత్ర చేశారు, అరణ్యంలో 40 సంవత్సరాలు యాత్ర చేశారు. అలాగే బ్యాప్టిజం తీసుకున్న వెంటనే మనం కూడా పరలోకానికి వెళ్ళం కానీ పరలోక రాజ్యానికి వెళ్తాము. అక్కడ నుంచి మనం యాత్ర చేయాలి. ఎక్కడికి వెళ్ళడానికి? పరలోకం వెళ్ళడానికి యాత్ర చేయాలి. ఇప్పుడు ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను వెంబడించారు. ఎక్కడి వరకు వెంబడించారు? ఎర్ర సముద్రం వరకు వెంబడించారు. ఎర్ర సముద్రం ఇశ్రాయేలీయులు దాటిన తర్వాత ఐగుప్తీయులతో సంబంధం కట్ అయిపోయింది. ఐగుప్తీయులతో కనెక్షన్ కట్ అయిపోయింది. అలాగే సాతాను కూడా బ్యాప్టిజం తీసుకునేంత వరకు నిన్ను వెంబడిస్తాడు, నిన్ను వెంటాడుతాడు. ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకుంటావో అప్పుడు అపవాదితో సంబంధం కట్ అయిపోతుంది. మనం దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళిపోతాము. అయితే ఈ పరలోక రాజ్యానికి వచ్చిన తర్వాత మనము కూడా యాత్ర చేయాలి. ఎలాగైతే ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోయారమ్మా? మళ్ళీ ఐగుప్తు దేశానికి మరలా వెనక్కి వెళ్ళిపోయారా? మరలా వెనక్కి వెళ్ళలేదు. కానీ బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనము కూడా మరలా వెనక్కి వెళ్ళకూడదు. లోకంలోనికి మనం వెళ్ళకూడదు. వెనక్కి వెళితే చాలా ప్రమాదం పొంచుంటుంది. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం లోతు భార్య ఉపస్తంభం అయిపోయింది. అలాగే నాగటి మీద చేయి పెట్టిన వాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కానివాడు అన్నాడు. ఇలాగ మనం ఆలోచన చేయగలిగితే ముందున్న దాని కొరకు మనం పరిగెత్తాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. అందుకే నన్ను ఇశ్రాయేలు గురించి మీరు ఆలోచిస్తే అరణ్యంలో ఎన్నో యుద్ధాలు చేశారు. వాళ్ళు రాజులతో యుద్ధాలు చేశారు. అలాగే ఈ యాత్రలో ఉన్న మనం కూడా మన కష్టాలు కావచ్చు, మన బాధలు కావచ్చు, మన ఆరోగ్య సమస్యలు కావచ్చు, మన ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటితో యుద్ధము చేస్తూ మన పరలోక యాత్రను మనం కొనసాగించాలి. అందుకే ఇక్కడ మనం చూడగలిగితే కాలేబు గారికి వాగ్దానం చేసిందేమో 40 సంవత్సరాలప్పుడు, అది నెరవేరింది ఎప్పుడు? 85 సంవత్సరాలు, అంటే 45 సంవత్సరాల తర్వాత ఆ నెరవేర్పు అనేది మనకు కనబడుతుంది. అలాగే ఈరోజు మనం చూడగలిగితే, మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తారని మన పూర్వీకుల నుండి నేటి వరకు చెబుతూనే ఉన్నారు. ఎంతకాలమైనా ఇప్పటికీ 2020 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన ఆయన 2వ రాకడలో వస్తాడని మన పూర్వీకుల నుండి నేటి వరకు చెబుతూనే ఉన్నారు కదా. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇలా ఆలస్యం అవుతుందని విశ్వాసమును కోల్పోయిన వారు ఉన్నారు, ఓర్పును కోల్పోయిన వారు ఉన్నారు, నిరీక్షణను కోల్పోయిన వారు ఉన్నారు. అందుకే మీరు అలా ఉండకూడదు అని దేవుడు మనకు చెబుతున్నాడు. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మీరు ఆలోచించండి. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మన మార్పు కొరకు, ఇంకా ఏమైనా మనలో అవిధేయతలు ఉంటే మనం సరి చేసుకోవాలని ఆయన ఇదిగో దీర్ఘశాంతంతో ఉంటున్నాడు. ఒకవేళ ఆయన వస్తే, ఒకవేళ ఆ దేవుడు కోరుకున్న మనలో ఆ మార్పు లేకపోతే మన పరిస్థితి ఏంటి? అందుకే మనం సరి చేసుకోవాలని ఆయన దీర్ఘశాంతంతో ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారి 2వ రాకడ ఆలస్యం అవుతుంది. యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలకు మరణిస్తే ఆయన వెళ్ళిపోయిన 27 ఇయర్స్కే, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన 27 ఇయర్స్కే ఏమడుగుతున్నారో పేతురు పత్రికలో రాశాడు. ఒకసారి మనం చూసుకొని ముందుకు వెళదాము. దయచేసి 1 పేతురు పత్రిక, పేతురు గారు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
3వ వచనము గురించి దయచేసి 3-4 వచనాలు దయచేసి చదువుకుందాము. 3-4 వచనాలు దయచేసి మనం చదవాలి. అంత్య దినములలో అపహాస్యకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభం ఉన్నట్టుగా నిలిచి ఉన్నది అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలెను. కొంతమంది అపహాస్యం చేస్తున్నారట. ఈ పేతురు పత్రిక ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు శకం 60లో రాయబడింది పేతురు పత్రిక. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు 33.5 సంవత్సరాలు. ఇప్పుడు 33.5 సంవత్సరాలు ఈ 60లో నుండి మీరు తీసేయండి. అంటే సుమారుగా 27 సంవత్సరాలకే అడుగుతున్నారట అపహాస్యకులు. ఏమయ్యా, ఈ యేసుక్రీస్తు వారు అహరోనమై వెళ్ళిపోయాడు కదా, మేఘాల మీద నుంచి వెళ్ళిపోయాడు కదా, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది? ఆయన వచ్చినప్పుడు భూమి అంతా కూడా భస్మమైపోతుంది, బూడిదైపోతుంది అంటున్నారు కదా, భూమి బూడిదైపోతుంది అంటున్నారు కదా. ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైపోయిందని అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. అంటే ఏమైపోయిందంటే ఆయన రాకడ ఆలస్యం అయిపోయేసరికి వారు విశ్వాసాన్ని కోల్పోయారు, ఓర్పును కోల్పోయారు, నిరీక్షణను కోల్పోయారు. మనం ఎక్కడి నుంచి లెక్కేసుకోవాలంటే మనం ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నామో అప్పటి నుండి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు. ఒకవేళ ఆయన వస్తే, ఆయన రాకడ ఆలస్యమైన, మన పోకడ ఒకవేళ త్వరగా వచ్చిన విశ్వాసాన్ని, ఓర్పును, నిరీక్షణను మాత్రము మనము పోగొట్టుకోకూడదు. ఒక కాలేబు గారిని చూపిస్తున్నాడు. 45 సంవత్సరాలు ఇదిగో ఆ వాగ్దానం కొరకు ఎదురు చూశాడు. అవిశ్వాసం అనేది ఆయనలో మనకు కనపడలేదు. మనకు కూడా ఎలా ఉంటుందంటే, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రైల్వే స్టేషన్ ఉందనుకోండి. మనం తొందరగా వెళ్ళామనుకోండి రైల్వే స్టేషన్కి. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ట్రైన్ తొందరగా వస్తే బాగుండు అనుకుంటాం. ఒకవేళ మనకే ఇంటి దగ్గర లేట్ అయింది అనుకోండి, అప్పుడేమనుకుంటామమ్మా ట్రైన్ లేట్ అయితే బాగుండు, ఎక్కడ నాగితే బాగుండు అనుకుంటాము. ఇది మన మైండ్ సెట్ అన్నమాట. కాబట్టి ఆయన రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇంకా మనం మార్చుకోవలసి ఉందేమో, ఇంకా మారుమనసు పొందే వారి సంఖ్య ఇంకా భూమి మీద ఉందేమో. అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతున్న ఈ 3 లక్షణాలను మాత్రము మీరు విడిచిపెట్టకూడదు. అందుకే ఆ యాత్రలో వాళ్ళు అనుభవించిన శ్రమలు కానివ్వండి, ఈరోజు మన యాత్రలో మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు కానివ్వండి, వాటిని ఏమంటున్నాడో, అవి ఎలాంటి శ్రమలు అంటున్నాడో ఒక మాట ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుతున్నాము. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఈ కష్టం ఏదైతే ఉందో దాన్ని అంటున్నాడు చులకని శ్రమ అంటున్నాడు. అందుకే ఈరోజు మన జీవితాల్లో కూడా ఎదురవుతున్న ఈ కష్టాలు, ఈ బాధలు, ఇవన్నీ కూడా ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా చులకని శ్రమ. అసలు శ్రమ అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది?
ఏమవుతుందంటే మనం నరకానికి వెళ్ళిపోతే అసలు శ్రమ అనేది మనకు ప్రారంభమవుతుంది. ఈ భూమి మీద వచ్చే ఈ బాధలు, ఈ కన్నీళ్ళు, ఇవన్నీ వచ్చిపోయేటివి. ఇవి వచ్చిపోయేటివి. అవి వచ్చాయంటే అవి వచ్చి వెళ్ళిపోతాయి. అందుకే వాడు అంటున్నాడు, చులకని శ్రమ అంటున్నాడు. కాబట్టి ఈ పరలోక యాత్రలో ఉన్న నీకు ఆరోగ్యం సహకరించకపోయినా, నీకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, నువ్వు అనుకున్నది నెరవేరకపోయినా నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు, నీ నిరీక్షణను కోల్పోకూడదు. ముఖ్యముగా నీ ఓర్పును, నీ సహనమును మనం కోల్పోకూడదు. అది కోల్పోకుండా యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆలస్యం అవుతున్నా ఆయన రాకడకు సూచనలు కనబడుతున్నా, ఒకవేళ ఆలస్యమైనా వీటిని మాత్రము మనం కోల్పోయి మనము మరలా లోకంలో కలిసిపోయి ప్రమాదంలోనికి మనం వెళ్ళిపోకూడదు. ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేవు. అసలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళి తిరిగి వచ్చే పరిస్థితులు లేవు. మన అలాంటి కాలంలో ఎంత భక్తిగా మనం బ్రతకాలి, ఎంత విశ్వాసంతో మనం బ్రతకాలి, ఎంత ఓర్పుతో, ఎంత నిరీక్షణతో మనం బ్రతకాలి, మీరు ఆలోచించండి. అందుకే మనం పరలోకానికి ఎలా రావాలో మనకు ఆ మాదిరిగా ఉంచుటకు తన ప్రియకుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని నిందలు అనుభవించాడు, ఎంత కష్టము ఆయన అనుభవించి ఇదిగో ఆయన ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో అలా రమ్మని ఇదిగో మనల్ని కూడా తన రాజ్యమైన ఈ సంఘంలోనికి మనం తీసుకొచ్చాడు. కాబట్టి ఒక్కసారి మీ జీవితాన్ని పరీక్ష చేసుకోండి. ఈ పరలోకపు ప్రయాణములో ఉన్న మనలో ఒకవేళ విశ్వాసం సన్నగిలుతుందేమో, ఓర్పును కోల్పోతున్నామేమో, నిరీక్షణను మనం విడిచిపెడుతున్నామేమో, ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి. ఒకసారి వాటి నుండి మనము ఎలా ఉన్నామో, ఒకవేళ విశ్వాసం లేకపోతే దాన్ని పెంపొందించుకుందాము, ఒకవేళ ఓర్పు లేకపోతే దాన్ని పెంపొందించుకుందాము. నిరీక్షణతో బ్రతికి ఆ దేవుడు మనకిస్తానన్న ఆ వాగ్దానాన్ని మనం నెరవేర్చుకుందాము. దేవుడు మనతో కూడా వాగ్దానం చేశాడు. మనం చేసింది ఒక వాగ్దానం. ఆ వాగ్దానం ఏంటో చివరిగా చూసుకొని వచనాలు చూసుకొని ముగించుకుందాం. 1 యోహాను పత్రిక, దేవుడు మనతో చేసిన వాగ్దానం చూసుకొని ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయము నిత్య జీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఈరోజు మనతో చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవము అనుగ్రహిస్తాను అన్నది మీతో, నాతో, క్రైస్తవులతో దేవుడు చేసిన వాగ్దానము. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలి అంటే మన పరలోక యాత్రలో మనకు ఉండవలసింది ఇదిగో విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఒకవేళ విశ్వాసాన్ని కోల్పోయి ఒకవేళ లోకంలో మనం కలిసిపోతే చాలా ప్రమాదం పొంచి ఉన్నది కనుక మీ పరలోక యాత్ర ఎలా ఉందో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని పరలోకానికి వెళ్ళే విధముగా మీ యాత్ర ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి ఎం విజయ శాంతమ్మ గారు ముందుకు వచ్చేసి వాక్య ఫలింపు కొరకు ప్రార్థన చేయవలసిందిగా